ట్రేడింగ్ ఈ పదం మనం చాలాసార్లు వింటూ ఉంటాం కదా. కానీ చాలామందికొచ్చే మొదటి ప్రశ్న ఏంటంటే, అసలు ట్రేడింగ్ చెయ్యాలంటే మార్కెట్లో ఏం కొంటారు, ఏం అమ్ముతారు? పదండి, ఈరోజు ఈ ప్రశ్నకు సమాధానం సింపుల్గా తెలుసుకుందాం. అవును, ఇదే అసలైన పాయింట్. ఎవరైనా నేను ట్రేడ్ చేస్తున్నాను అని చెప్పినప్పుడు దాని వెనక అసలు ఏం జరుగుతోంది, వాళ్ళు ఏ ఆస్తుల్ని కొంటున్నారు, అమ్ముతున్నారు? దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మనం రోజు వెళ్లే కూరగాయల మార్కెట్ని ఊహించుకోండి. అక్కడ కూరగాయలు అమ్ముతారు, కొంటారు. ఫైనాన్షియల్ మార్కెట్స్ కూడా దాదాపు ఇలాంటివే. కాకపోతే ఇక్కడ అమ్మేవి కూరగాయలు కాదు, వేరేవి అన్మాట. అయితే ఈ ట్రేడింగ్ ప్రపంచాన్ని మనం ముఖ్యంగా 3 పెద్ద రంగాలుగా చూడొచ్చు. ప్రతి దానికి దాని సొంత రూల్స్, దాని సొంత ఆస్తులుంటాయి. ఇంకెందుకు ఆలస్యం, ఫస్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం. సో మనం చూడబోయే మొదటి రంగం బహుశా మనలో చాలామందికి తెలిసినదే. అదే స్టాక్ మార్కెట్. ఇది చాలా కామన్గా అందరికీ పరిచయం ఉన్న ట్రేడింగ్ పద్ధతి. స్టాక్స్, వీటినే మనం షేర్లు అని కూడా అంటాం. అంటే పబ్లిక్గా ట్రేడ్ అయ్యే పెద్ద కంపెనీలలో చిన్న చిన్న యాజమాన్యపు వాటాలన్నమాట. అంటే మనం ఒక కంపెనీ షేర్ కొన్నామంటే ఆ కంపెనీలో మనక్కూడా ఓ చిన్న ఓనర్షిప్ వచ్చినట్టే. ఉదాహరణకి టాటా లేదా రిలయన్స్ లాంటి పెద్ద కంపెనీలున్నాయి కదా. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అంటే ఇలాంటి కంపెనీల షేర్లను కొనడం, అమ్మడం. ఆ కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తే షేర్ విలువ పెరుగుతుంది, లేదంటే తగ్గుతుంది. సింపుల్. సరే, ఇప్పుడు కంపెనీల నుంచి మనం కరెన్సీల ప్రపంచంలోకి వెళ్దాం. మన రెండవ రంగం ఫారెక్స్, అంటే ఫారెన్ ఎక్స్చేంజ్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఫైనాన్షియల్ మార్కెట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ ట్రేడింగ్ మొత్తం దేశాల కరెన్సీల చుట్టూ తిరుగుతుంది. అంటే అమెరికన్ డాలర్కి మన భారత రూపాయికి మధ్య ట్రేడ్ చేయడం లాంటిదన్నమాట. ఒక కరెన్సీ విలువ ఇంకో కరెన్సీతో పోల్చినప్పుడు ఎలా మారుతుంది అనే అంచనాల మీదే ఈ మొత్తం వ్యాపారం ఆధారపడుంటుంది. దీని వెనుకున్న బేసిక్ ఐడియా చాలా సింపుల్. ఒక కరెన్సీ విలువ భవిష్యత్తులో పెరుగుతుంది అని మనకనిపిస్తే దాన్ని తక్కువ రేటుకి కొంటాం. అనుకున్నట్టే దాని విలువ పెరిగాక అమ్మేస్తాం. ఆ మధ్యలో వచ్చే తేడానే మన లాభం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ట్రేడయ్యే వాటిల్లో అమెరికన్ డాలర్, యూరో ముందుంటాయి. గ్లోబల్గా జరిగే ఆర్థిక పరిణామాలు, రాజకీయ నిర్ణయాలు, ఇలాంటి ఎన్నో విషయాల వల్ల వీటి విలువలు నిరంతరం మారుతూనే ఉంటాయి. ఫైనల్గా మనం మూడో రంగానికొచ్చేశాం. అదే కమోడిటీస్. ఇప్పుడుదాకా మనం చూసిన షేర్లు, కరెన్సీల్లా కాకుండా ఇవి మనం కళ్లతో చూడగలిగే, చేతో తాకగలిగే వస్తువులు. కమోడిటీస్ అంటే సింపుల్గా చెప్పాలంటే ముడి పదార్థాలు. వీటిలో బంగారం, వెండి లాంటి విలువైన లోహాలుంటాయి. అలాగే క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ లాంటి ఎనర్జీ రిసోర్సెస్ కూడా ఉంటాయి. సో కమోడిటీ ట్రేడింగ్ అంటే ఈ వస్తువుల భవిష్యత్తు ధరల్ని అంచనా వేయడమే. వీటి ధరలు ప్రపంచవ్యాప్తంగా సప్లై అండ్ డిమాండ్ బట్టి విపరీతంగా మారిపోతూ ఉంటాయి. అందుకే ఈ మార్కెట్ని ఫాలో అవ్వడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, ఏ మార్కెట్లో ట్రేడ్ చేయాలి అనేది మన దగ్గరున్న డబ్బు, మనకున్న ఆసక్తి మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి మార్కెట్కి దాని సొంత పద్ధతులు, వ్యూహాలు, ఇంకా రిస్కులు కూడా ఉంటాయి. ఓకే, ఒక్కసారి క్విక్గా చూద్దాం. స్టాక్స్ ట్రేడింగ్ అంటే కంపెనీలలో ఓనర్షిప్ కొనడం, అమ్మడం. ఫారెక్స్ ట్రేడింగ్ అంటే దేశాల కరెన్సీల విలువల మీద దృష్టి పెట్టడం. ఇక కమోడిటీస్ అంటే బంగారం, ఆయిల్ లాంటి నిజమైన వస్తువుల గురించి. ఈ టేబుల్ చూస్తే ఈ మూడింటి మధ్య తేలా మనకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. చూశారు కదా, ట్రేడింగ్ అంటే ఒకటే కాదు, దానిలో 3 వేర్వేరు ప్రపంచాలున్నాయి. ప్రతి మార్కెట్ తనదైన అవకాశాలతో, సవాళ్లతో ఒక కొత్త కథ చెబుతోంది. మరి ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఈ కథలలో ఏ కథను చదవడం నేర్చుకోవాలని మనకు మొదట అనిపిస్తుంది?